ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి అని ఉంది. కానీ మనం ప్రతి సంవత్సరం జ్ఞానుల్ని ఎక్కడ నిలవబెడతాం? పశువుల పాకలో. మనం కూడా తయారు చేస్తాం కదా, ఒక చిన్న పశువుల పాక, దాంట్లో పెడతాం జ్ఞానుల్ని. వాళ్ళు కానీ రేపు పరదేశంలో నీకు ఎదురైతే, ఎరా నేనెప్పుడు రా నీకు పశువుల పాకలో కనబడ్డాను, ఎందుకురా మమ్మల్ని ప్రతి సంవత్సరం అక్కడ పెడతారు? మేము పశువుల పాక దగ్గర రానేలేదు. ఇంకా ఎందుకు తెలుసా? యేసు ప్రభు దగ్గరికి జ్ఞానులు వచ్చే సమయానికి 2 సంవత్సరాలు పట్టింది. ఆయన పుట్టగానే టకీమని రాత్రో రాత్రి రాలేదు వారు. 2 సంవత్సరాలు పట్టింది వారు యేసు ప్రభు దగ్గరికి రావడానికి. ఎందుకంటే ఓ సంవత్సరం కాలం అంతా ఆ నక్షత్రం అదా కాదా అని పరిశీలించే పనిలో ఉన్నారు. ఓ సంవత్సరం అంతా ప్రయాణంలోనే ఉన్నారు. ఎందుకు సంవత్సరం పట్టింది? మీరు చెప్పండి. వాళ్ళు రాత్రి ప్రయాణం చేసి ఉంటారా, మధ్యాహ్నం ప్రయాణం చేసి ఉంటారా? ఎందుకని రాత్రి కదా మరి మరి చాలా టైం పడుతుందా లేదా? అట్లా సంవత్సరం కాలం పట్టింది మెల్లిమెల్లిగా వారు రావడానికి. అందుకే జ్ఞానులు వచ్చినప్పుడు హేరోదు ఇతను చెబుతున్నటువంటి కాలాన్ని ఒకసారి లెక్క వేయండి అన్నప్పుడు, వారు చెప్పిన కాలంతో లెక్క వేస్తే తేలిన ఫలితార్థాన్ని బట్టి ఎన్ని సంవత్సరాల మగపిల్లల్ని చంపమన్నాడు అంటే యేసు ప్రభు వయసు ఎంత అని తేలింది. ఇప్పుడు డైరెక్ట్గా ఉండాలా? యేసు ప్రభు 2 సంవత్సరములు ఉండేను, అప్పుడే జ్ఞానులు వచ్చేను అని ఉండాలా? ఉండక్కర లేకుండా అర్థమవుతుందా? బైబిల్లో చాలా విషయాలు ఇలాగే అర్థమయ్యేటట్లు రాయించాడు నా దేవుడు. నువ్వేమో డైరెక్ట్ అక్షరం వెతుకుతావు, ఆయనేమో నేను చెప్పింది నా గొర్రెలు వింటాయా లేదా, చూస్తాయా లేదా, కన్నులుండి చూడాలి, చెవులుండి వినాలనుకుంటాడు ఆయన. అందుకే దావీదులాగా అడగాలి, నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు. యేసు పుట్టాడని అరిస్తే సరిపోదు, పుట్టిన యేసు ఎంత అద్భుతకరుడో, ఎంత జ్ఞానము వివేకం బైబిల్లో ఉంచాడో అది కూడా మనకు అర్థం అవ్వాలి. యేసును కలిగి ఉంటే సరిపోదు, యేసు మనస్సును మనం గ్రంథంలో నుండి ధరించుకునే పనిలో ఉండాలి. చూశారు కదా, డైరెక్ట్గా వెతుకుతాం మనం, కానీ దేవుడు ఆల్రెడీ ఆ విషయాన్ని జరిగిన సందర్భాలలోనే నిక్షిప్తపరిచాడు. అలాంటి జ్ఞానయుతమైనటువంటి ముద్ర బైబిల్ గ్రంథంలో ఉంది. దాన్ని తప్పకుండా సరిగ్గా సమకూర్చుకోవాలి మనం. నీకు అర్థం కాకపోతే నాకు మొరపెట్టుము, నేను నీకు నిగూఢ సంగతులు దేవుడు తెలియజేస్తానన్నాడు. నమ్మదగిన దేవుడు ఆయన. విచిత్రం ఏమిటంటే, దేవుడు వాడుకునే వ్యక్తుల్ని సాతాను ఏం చేస్తాడంటే ఫస్ట్ నిందిస్తాడు, అవమానించేటట్టు చేస్తాడు.